హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే చూద్దాం. సోనీ PS ప్లస్ జనవరి లైనప్ అయితే వచ్చింది. ఇందులో మనకి కొన్ని గేమ్స్ అయితే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు జాన్ 6th నుంచి అలాగే మీరు ఫిబ్రవరి 2 వరకు అయితే ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు ఈ గేమ్స్ ని. ఇక ఈ గేమ్స్ వచ్చేసరికి అయితే మనకి స్టైలిష్ స్ట్రీట్ రేసింగ్, అలాగే డిజ్నీ ఎపిక్ మికీ గేమ్స్ అండ్ క్రోర్ కీపర్, అలాగే సర్వైవల్ శాండ్ బాక్స్ ఇలాంటి గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఏ గేమ్స్ అయితే ఉన్నాయో చెక్ చేసుకోండి. వీటికి మాత్రం మనకి పక్కా PS4 కానీ అలాగే ప్లే స్టేషన్ 5 కానీ అయితే ఉండాలి. పోకో M8 5G మొబైల్ మనకి ఇండియాలో రాబోతుంది. ఇక ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో జాన్ 8న లాంచ్ చేస్తారంట. ఇక దీనిలో హైలైట్స్ చూద్దాం. ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, అలాగే 6.77 ఇంచ్ కర్వ్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, అలాగే 3200 నైట్స్ ప్రీ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక ఇదైతే మనకి 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి లీక్స్ అయితే బయటకు రాలేదు. బట్ మనకి అరౌండ్ ఎక్సెప్ట్ చేయొచ్చు 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఇక దీనిలో కెమెరాస్ వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ డ్యూయల్ రేర్ కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. అలాగే ఇదైతే మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఇది ఫ్రంట్ వచ్చేసరికి అయితే మనకి 20 మెగాపిక్సెల్ మెయిన్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే అప్ టు మనకైతే ఇది 6 years వరకు అయితే Android అప్డేట్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఎక్సెప్ట్ అయితే చేయవచ్చు అంట. ఇక ఒప్పో A6 5G మొబైల్ ని మనకి ఇండియాలో లాంచ్ చేశారు. ఇదైతే మనకి 8GB ప్లస్ 128GB వేరియంట్ 21,999 రూపాయలకు వస్తుంది. అలాగే 8GB ప్లస్ 256GB వేరియంట్ వచ్చేసరికి అయితే 23,999 రూపాయలకి అయితే వస్తుంది. ఇదైతే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, అలాగే ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఇందులో 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.57 ఇంచెస్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇందులో మనకి బ్యాటరీ 7000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అలాగే ఇందులో 80 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే Android 15, అలాగే కలర్ OS 15 తో అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. రెడ్మీ టర్బో సిరీస్ మనకు చాలా హైప్ ఉంటది, మీకు తెలిసిందే. ఇక దీంతో పాటు మనకి రెడ్మీ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే రెడ్మీ టర్బో 5 మ్యాక్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ మొబైల్ అయితే మనకి చైనాలో జాన్ అయితే లాంచ్ చేస్తారు, అంటే జనవరి మంత్ లో లాంచ్ చేస్తారు. ఇది మనకి ఇండియాలో వచ్చేసరికి అయితే మనకి త్వరలో అయితే రాబోతుంది. ఇంకా అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. CMF బై నథింగ్ వీళ్ళైతే మనకి గ్లోబల్ గా హెడ్ ఫోన్ ప్రోని, అలాగే వాచ్ 3 ప్రోని అయితే లాంచ్ చేశారు. ఇక హెడ్ ఫోన్ ప్రోలో హైలైట్స్ వచ్చేసరికి మనకి ఇది ANC అంటే ఆటోమేటిక్ నాయిస్ కాన్సలేషన్, అలాగే ఇది మనకి స్పెక్ట్రల్ ఆడియో అండ్ 100 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందంట. ఇది మనకి బ్లూ కలర్ అలాగే బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది. ఇక వాచ్ 3 ప్రోలో హైలైట్స్ వచ్చేసరికి అయితే AMOLED డిస్ప్లే, అలాగే GPS ట్రాకర్, అలాగే బ్లూటూత్ కాలింగ్, అలాగే లాంగ్ బ్యాటరీ అయితే ఎక్సెప్ట్ అయితే చేయవచ్చు. ఇక ఇవి మనకి ఇండియాలో రాలేవు కాబట్టి త్వరలో అయితే మనకి ఇండియాలోకి అయితే రాబోతున్నాయి. దీనిలో హైలైట్స్ చాలా ఉన్నాయి, బట్ నేనే కొన్ని తీసేసి మరీ లాంగ్ అయిపోతుందని వీడియో నేనైతే కట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.